రాష్ట్రంలో ఉన్న దేవాలయాలకు ధర్మకర్తల మండళ్లు నియమించడంలో విపరీతమైన జాప్యం జరగడంతో ఆలయాల్లో అధికారుల పెత్తనంతో పాటు స్థానికంగా కొంతమంది పెత్తనంతో కూటమికి చెడ్డ పేరు వస్తుందట. తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ దిశలో పాలక మండల నియామకం వెంటనే చేయాలని కూటమి నేతలు ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆలయాలలో అక్రమ దందాకు రుచి మరిగిన కొంతమంది సర్వశక్తులు ఒడ్డి పాలక మండల కోసం ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి జిల్లాల్లో కనిపిస్తోంది. అయితే పార్టీ కోసం పనిచేయని వారికి పదవులు ఇస్తే సహించేదే లేదని తెలుగు తమ్ముళ్లు అల్టిమేటం ఇస్తున్నారు. రాష్ట్రంలో తిరుమల ఆలయానికి తప్ప మిగతా ఏ ఆలయానికి కూడా పాలక మండళ్ల నియామకం ప్రభుత్వం చేపట్టలేదు. దీంతో పాలక మండళ్ల నియామకం కోసం కూటమి నేతలు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రముఖ దేవాలయాలైన కాణిపాకం, కాళహస్తి దేవాలయాలకు స్థానిక ఎమ్మెల్యేలు పాలక మండళ్ల లిస్టులను ఇప్పటికే పంపారు. ఇక తిరుపతిలో గంగమ్మ ఆలయానికి కూడా జాబితాను పంపారు. అయితే పుంగనూరు నియోజకవర్గంలో బోయకొండ ఆలయానికి మాత్రం పెద్ద ఎత్తున లాబియింగ్ వ్యవహారం నడుస్తోంది. పార్టీ కోసం కష్టపడ్డ వారిని కాదని లాబియింగ్ తో వ్యవహారాలు నడిపే వారి హడావిడి ఎక్కువగా కనిపిస్తుందని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో వెలిసిన బోయకొండ గంగమ్మ ఆలయం దినాభివృద్ధి చెందుతుంది. కర్ణాటకతో పాటు రాయలసీమ, తెలంగాణ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఆది మంగళవారాల్లో 25 నుంచి 30,000 మంది భక్తులు వస్తుంటారు. మామూలు రోజుల్లో 10,000 మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. ఆలయ ఆదాయం ఏడాదికి 11 కోట్ల మేర ఉంటుంది. దీంతో పాటు సుమారు 1000 మంది వరకు అమ్మవారి ఆలయం వలన ఉపాధి పొందుతుంటారు. ఇలాంటి ఆలయ పాలక మండలి పదవి కోసం పార్టీకి పనిచేయని వారు హడావిడి చేస్తూ ఉండడం టీడీపీ శ్రేణులకు మింగుడు పాడడం లేదంట. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి తన అనుచరులకు 2019-24 మధ్య కాలంలో పెద్దపీట వేశారు. 2024 ఎన్నికల్లో చౌడేపల్లికి చెందిన లక్ష్మీపతి రాజు టీడీపీకి భారీ ఎత్తున ఖర్చు పెట్టడమే కాకుండా మండలంలో టీడీపీకి మెజార్టీ తెప్పించారు. స్థానికంగా ఉన్న బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆయన బెంగళూరులో రియల్ వ్యాపారం చేస్తూ గత 5 సంవత్సరాలు టీడీపీ కోసం పనిచేశారు. ఆయనకు ఆలయ పాలక మండలి చైర్మన్ పదవి ఇవ్వాలని ఇన్ఛార్జ్ చల్లా బాబురెడ్డితో పాటు స్థానిక నేతలు సీఎం చంద్రబాబుని ఇప్పటికీ కోరారంట. పుంగనూరు బైపాస్ లో జరిగిన గొడవల కేసులో టీడీపీ క్యాడర్ అండర్ గ్రౌండ్ లో ఉండి లక్ష్మీపతి రాజు వారి కుటుంబ సభ్యులతో నిరంతరం టచ్ లో ఉండి వారి సమస్యలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకుపోవడమే కాకుండా తన చేతనైన సాయం చేశారంట. ఆలయ అభివృద్ధికి తనకున్న పరిచయాలతో బయట నుంచి విరాళాలు తెచ్చి మరింత అభివృద్ధి చేస్తానని రాజు అంటున్నారట. ఆయన పట్ల పార్టీలో వ్యతిరేకత లేకపోయినప్పటికీ కాంగ్రెస్ హయాంలో పాలక మండలి చైర్మన్ గా పనిచేసిన ఎంకే రమణారెడ్డి పాత పరిచయాలతో రంగంలోకి దిగారు. 2009 నుంచి 2014 వరకు రమణారెడ్డి, ఆయన భార్య రతీదేవిలు బోయకొండ ఆలయ చైర్మన్ గా పనిచేశారు. అప్పట్లో రమణారెడ్డి విరాళాలు వసూలు చేసి తమ సొంత ఖాతాలకు మళ్లించుకున్నట్లు కేసు కూడా నమోదైంది. ఇష్టానుసారం విరాళాలు వసూలు చేసినట్లు దేవాదాయ శాఖ కూడా నిర్ధారించింది. అయితే 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో టీడీపీలో చేరి కేసుల నుంచి తప్పించుకున్నారని అంటున్నారు. 2009లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడిగా ఆయన నియోజకవర్గంలో చక్రం తిప్పారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కావడంతో ఆయన పంచకు చేరారు. 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున అనుషారెడ్డికి మద్దతుగా పనిచేశారు. అనుషారెడ్డి వైసీపీలో చేరడంతో 2024 ఎన్నికల్లో టీడీపీకి పనిచేయలేదని తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పుడు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సిఫారసులు తనకున్నాయని రమణారెడ్డి అంటున్నారట. గత ఎన్నికల్లో పుంగనూరులో టీడీపీ కోసం పనిచేయకుండా రమణారెడ్డి సైలెంట్ అయ్యారు. ఎందుకు పనిచేయలేదని ప్రశ్నిస్తే అభ్యర్థి చల్లాబాబు రెడ్డి తనకు ఇష్టం లేదని అంటున్నారట. ఆ క్రమంలో ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో కనిపించకుండా పోయిన వ్యక్తి ఇప్పుడు బోయకొండ గంగమ్మ ఆలయానికి చైర్మన్ పోస్టు అడగడం ఎంతవరకు సమంజసమని అంటున్నారు. అయితే తాను పెద్దిరెడ్డి బాధితుడిని కాబట్టి తనకు ఖచ్చితంగా చైర్మన్ పదవి ఇప్పించాలని కిరణ్ వద్ద ఆయన ఒత్తిడి తెస్తున్నారట. అయితే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాత్రం తాను ఎవరిని సిఫారసు చేయడం లేదంటున్నారు. ఇప్పటికే తెలుగు తమ్ముళ్లు చిత్తూరు జిల్లా డీసీసీబీ ప్రెసిడెంట్ ఎంపికపై ఆగ్రహంగా ఉన్నారంట. అమాసా రాజశేఖర రెడ్డికి పదవి ఇవ్వడంపై తెలుగు తమ్ముళ్లు గుర్రగా ఉన్నారు. పార్టీకి ఎక్కడా పనిచేయని వ్యక్తికి కేవలం మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారని ఇచ్చారని, తాజాగా మరో పదవి ఆయన చెప్పిన వారికి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారట. పార్టీకి పనిచేయకుండా హైదరాబాద్ లో ఉంటూ నాయకుల చుట్టూ తిరుగుతూ ఎన్నికల్లో ఎందుకు పనిచేయలేదంటే అభ్యర్థి తనకు ఇష్టం లేదని చెప్పే వారికి పదవుల కోసం సిఫారసు చేసే వారు ఆలోచించాలని అంటున్నారట పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.
అయితే స్థానిక ఓ చోటా నేత తన అనుచరుడికి చైర్మన్ పోస్ట్ ఇప్పించి తాను పబ్బం గడుపుకోవడానికి యత్నిస్తున్నట్టు సమాచారం. గత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీతో వంతపాడిన అతను ఇప్పుడు నియోజకవర్గంలో దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు. చివరకు గంగమ్మ ఆలయం వద్ద దుకాణాలు, పూజా సామాగ్రి అమ్మకాలతో పాటు బలులిచ్చే పొట్టేలు తలలు అమ్మకాలు అన్ని చోట్ల దందా చేస్తున్నాడంట. ఈ ఆదాయం రుచి మరిగిన ఆయన తన అనుచరుడికి చైర్మన్ గిరి ఇప్పించి తాను దందా నడపడానికి ప్లాన్ చేసుకున్నాడంట. ఎన్నికల్లో పార్టీ కోసం ఖర్చు పెట్టిన వారికి పదవులిస్తే మరింతగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని, కానీ వారికి కాదని లాబీయిస్టులకు, గుడి వద్ద సైతం చిల్లర్లకు ఆశపడే వారికిస్తే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. మరి టీడీపీ అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.